ఓకే సార్ చెప్పండి సార్, యాక్చువల్గా పార్టీ నుంచి జనసేనలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇమీడియట్ గా ఈ వార్త బయటికి రాగానే తనని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఎవరిది ఆరోపణ, ఇరికించే ప్రయత్నం, ఇది నిజమైన మరకేనా, బురద చల్లారా అనేవి కూడా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి మూవ్. షుడ్ అప్రిషియేట్ దట్ పార్టీ. ఏ పార్టీ జనసేన నుంచి ఎవరైనా కానీ ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైం అతను ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు మర్డర్ చేసి తీసుకొచ్చే బాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎమ్మెల్సీని ఏమీ చేయలేదు పోయినసారి లాస్ట్ 5 years లో లాస్ట్ గవర్నమెంట్ లో. సో అంత నీచంగా ఉండకూడదు కదా, అంత క్రైమ్, హీనియస్ క్రైమ్ చేస్తే. మరి అట్లాంటిది ఇప్పుడు ఒక మెంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని కానీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత క్లీన్ గా ఉంటేనే పార్టీలు బాగుంటాయి ఏదైనా కానీ. క్లీన్ గా కాకుండా నా పార్టీ ఓడు కాబట్టి తప్పు చేసినా కరెక్టే అనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, టెంపరీ సస్పెన్షనే కదా ఏదైనా కానీ. సో ఐ థింక్ దే డిడ్ ఎ రైట్ థింగ్. ఓకే సార్, ఈ అంటే ఆ అమ్మాయి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పేరు మనం మెన్షన్ చేయకూడదు. సో ఆ అమ్మాయి చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవాలు మీకేం కనిపించాయి? మోర్ ఓవర్ తన జర్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు? ఏం లేదు, ఆమె చెప్పింది ఆ ఎఫ్ఐఆర్ లో మనకి అందరం తెలుసు కాబట్టి అదే జరిగింది. అది ఇద్దరు కన్ఫర్మ్ చేసింది, ఇద్దరు 2 సైడ్ల నుంచి అది కన్ఫర్మ్డ్. అండ్ ఆమె సాంగ్స్ కూడా చేస్తుంది. ఒక సాంగ్ ఏదో బాంబే పేరు మీద బాంబే కార్డుతో చేసింది, ఇప్పుడు తర్వాత మన కార్డుతో కూడా చేస్తాను. సో అవన్నీ ఇద్దరులోనూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు. 2 రైట్. ఆ కొరియోగ్రాఫర్ కి సంబంధించి తను మీడియాకి అందుబాటులో లేరని, హైదరాబాద్ లో లేరని, అప్స్కాండ్ అయ్యారని, ఇలా రకరకాల వార్తలు, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఏముండదు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ షూటింగ్ లో ఉన్నాడు. అప్స్కాండింగ్ అనేది నేను డోంట్ నో కానీ షూటింగ్ అని నేను విన్నాను. తెలియదు, కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. అది పోలీసు కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు బాగాలేదు. ఓకే సార్, కంటిన్యూస్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, అది చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక 1 week 10 days ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ, అంతకు ముందు ఇంకొక ఇష్యూ. ఇలా ఎందుకు ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది టాలీవుడ్ అంటే? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. లాస్ట్ 3-4 months నుంచో 6 months నుంచి దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టీవీల్లో వాటిల్లో వస్తున్నాయి. నన్ ఆఫ్ దెమ్ ఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి కాదు. హేమ గారిది అనుకోండి, ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఏదో జరిగింది, అది పర్సనల్. ఒకవేళ జరిగి ఉంటే పర్సనల్, అది జరగకపోతే అసలు గొడవ లేదు. జస్ట్ బికాస్ షీఈ్ యాక్ట్రెస్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఆపాదించక్కర్లా, అది ఫస్ట్. రెండోది ఇంకోటి ఏదో జరుగుతూ ఉందో హీరోకి సంబంధించింది, అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, మనకు సంబంధించింది కాదు. ఇదేంటంటే ఈ ఎలిగేషన్స్ ఏంటంటే మనం వర్క్ ప్లేస్ లో వాళ్ళకి అవసరానికి వాడుకోవటం అనేది తప్పు. అది ఇది వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఏ ప్రొఫెషన్ కైనా కానీ. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు నిన్న ఇవన్నీ వచ్చినాక చూస్తే ఐసిఐసిఐ బ్యాంకు 133 కేసులు వచ్చినాయంట లాస్ట్ ఇయర్, ఉమెన్ హెరాస్మెంట్. సో ఇట్లా చెప్తున్నా అనుకుంటా పోతే ప్రతి చోట ఉంటాయి. మన దగ్గర కూడా ఉంటాయి, మనకు కూడా 100 కేసులు ఉన్నాయో తెలీదు, మనకు 1-2 కేసులు ఆన్ రికార్డ్ వచ్చినాయి. సో ఇది జరగకూడదు ఎక్కడైనా కానీ. ఉమెన్ మీద అట్రాసిటీ జరగకూడదు, ఉమెన్ ని మిస్యూజ్ చేసుకోకూడదు. వాళ్ళ అవసరానికి వచ్చారు కదా అని వాళ్ళని చేయకూడదు, చేసుకోవటం తప్పది. సో అలా ఇది ఇండస్ట్రీకి సంబంధించింది. ఎందుకంటే దీన్ని మనం తీసుకున్న ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతో కొంత మనకు ఉంది. మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం, మన చేతుల్లో ఉందా, చేస్తామా చేయలేమా అనేది పక్కన, బట్ లిస్ట్ మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా, అది ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం. ఓకే సార్, ఒకవైపు ఇదేదో కుట్ర, దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది, ఇండస్ట్రీలోని కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నమ్మాలంటారు? నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో ఇరికించేంత పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి?
అది వాళ్ళ ఇంటర్నల్ గా ఉంటే జరిగితే జరిగి ఉండొచ్చు, బట్ అంత అవసరం ఉంటుందా, ఉండకపోవచ్చు. మనం ఏం చెప్పలేం. ఏ కోణాన్ని మనం తప్పని అనలేం. మన రేపు ఇన్వెస్టిగేషన్ లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో, తెలియదు కదా, లేదా తప్పు అవ్వచ్చు. తప్పించుకోవడానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా అది నిజమైపోయి నిజంగా వీళ్ళు అతని కెరియర్ జడగొడతానికి నా బొట్టులు ఎవరిని జడగొట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఓకే సార్, ఉదయం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు, గతంలో కూడా కొన్ని కేసెస్ ని సాల్వ్ చేశామన్నారు. అసలు ఎలాంటి కేసెస్ అవి, ఎంత తీవ్రమైన కేసెస్, వాటిలో మీరు విధించిన అంటే లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా, వాళ్ళ కార్డ్స్ ని తీసుకోవడం జరిగిందా, ఏం శిక్షలు వేశారు వాళ్ళు? యాక్చువల్ నేను ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే. నాకు అంతకుముందు ఒక కేసు వచ్చింది, అది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్ కి పంపించాం, నేను ఉన్న దాంట్లో. ఈ కేసు వరకే ఇది నాకు సెకండ్ కేసు. ఇది మధ్యలో కేసులు మిగిలిన వాళ్ళు చేశారు. ఈ కాంపిటెన్షియల్ మాకు 25 మంది మెంబర్లు. నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు, ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు. ఇట్లా మాకు ఒకరికి వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళు చెప్తాంటే 6-7 కేసులు వచ్చినాయి అంటే నాకు నన్ను పిలవలేదు అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను అడిగితే చెప్పారు, మనం అందుకు 25 మెంబర్స్ మొత్తం. నేను అందరూ 25 వస్తారు అనుకుంటే 5 ఉన్నారు. మొన్న అన్నారు లేదు, ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు, ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏదో తీసుకుని ఉంటారు. ఓకే ఓకే సార్, ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది, అది ఇంకా ఎక్కువైంది, బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదమ్మా. ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాను. అదే నాకు దాంట్లో లేననుకోండి, కామన్ మ్యాన్ గా ఉన్నాను అనుకోండి, కామన్ మ్యాన్ గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే ఏ మామూలు మీ అమ్మాయిలు అంత తట్టపడు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతా భావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్ గా వచ్చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, జెండర్ బయాస్డ్ గా మాట్లాడతాం, తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం. బట్ బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. బయట కంటే చాలా తక్కువ నేను చెప్పడం సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. ఇక్కడ లేదని నేను చెప్పట్లా, ఉందని చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా. తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా. అందరూ కాస్టింగ్ కోచ్ అనేది ఉండదు. ఉంది, ఎక్కడో ఉంటుంది, ఉన్న చోట ఉంటుంది, లేని చోట లేదు. ఇప్పుడు కొంతమంది అదే పని మీద ఉండేవాళ్ళు ఉన్నారు, లేదని నేను అన్నా. కొంతమంది అసలు తలెత్తి చూడని వాళ్ళు ఉన్నారు. కొంతమంది పని మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు, పని కోసం పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఎవరి క్విట్ ప్రో వాళ్ళు ఎవరి అవసరం వాళ్ళది. సో ఇవన్నిటికీ జరుగుతున్నాయి, అది అన్ని చోట్ల జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నది కొంత ఉంది, 100% కొంత ఉంది. బట్ అది మీరు అన్నట్టు అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ఉందంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మీకు నిండా ఐసీఐసీలో 133 కేసులు అన్నా. మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడన్నా? మీకు తెలుసా? మీకు తెలియని కూడా తెలియదు. మీరు మన దగ్గర 6 కేసులు వస్తే మీరు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, మన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మనం ఎక్కువ జరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. ఇవాళ సమాజంలో ఎక్కడ పెడితే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు రోజు మనకి టీవీలో చూస్తూనే ఉంటాం, మన 6 నెలల పాప మీద ఎవరో చేశారు, అంతకుముందు 16 ఏళ్ల పాప మీద ఎవరో చేశారు, 12 ఏళ్ల పిల్ల మీద చేశారు. ఇన్ని చూసి మనం బాధపడతా ఉన్నాం. ఇవాళ అన్ని కేసులు మనం చూస్తూ సడన్ గా ఒక కేసు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలోనే మనం ఎట్లా అంటాం? అవన్నీ సినిమా ఇండస్ట్రీ కాదు కదా.
బట్ ఇక్కడ చాలా కామన్ గా చూసేవాళ్ళేమో, కానీ ఈ ఇష్యూలో ఉంది ఒక కొరియోగ్రాఫర్ అనేది పక్కన పెడితే, అటువైపు ఉన్న ఒక బాధితురాలు తను ఒక మైనర్ అనే విషయం చాలా కలవరానికి గురి చేస్తుంది. డెఫినెట్ గా అది చాలా ఇంటెన్స్. అంటే మనకు వచ్చేటప్పుడు తెలియదు, కేసు వచ్చినప్పటికి తెలియదు, తర్వాత మనకి ఎంక్వైరీలో బయటపడింది తప్ప మన కేసు వాళ్ళు చెప్పినప్పుడు అసలు మైనర్ లోపలికి రానివ్వకూడదు కదా. మైనర్ ని కొరియోగ్రఫీకే పెట్టుకోకూడదు, కొరియోగ్రఫీ దేనికి పెట్టుకోకూడదు. దీనికన్నా పెట్టుకుంటే పేరెంట్స్ కన్సెంట్ తీసుకుని పేరెంట్స్ సమక్షంలో చేయాలి. మనం చైల్డ్ ఆర్టిస్ట్ గా మనం వాడాం అనుకోండి, ఆర్టిస్ట్ గా రావచ్చు, వేరే లేబర్ అట్టకు చేయనివ్వం. సినిమాలు కాబట్టి సినిమా ఆర్టిస్ట్ గా రానివచ్చు, సినిమా డాన్సర్ అయితే పిల్లలు డాన్సర్లు కావాలనుకుంటే పిల్లల్ని తీసుకోవచ్చు. సో అటువంటివి చేసినప్పుడు ఏంటంటే తల్లిలో తన ఎవరో పక్కన ఉండాలి కంపల్సరీగా, అది రూల్. అది అంటే కొరియోగ్రాఫర్స్ కి కొరియోగ్రఫీలోకి అసలు తీసుకునే కూడదు నా ఉద్దేశం. ఏజ్ క్రైటీరియా చాలా మ్యాండేటరీ. డెఫినెట్ గా మేజర్ అవ్వకుండా ఎట్లా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు ఉంటాయి, పేరెంట్స్ ని తీసుకెళ్తానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు ఎంతో కొంత మెచ్యూరిటీ ఉన్న మనుషులు ఉండాలి కదా. మన చిన్నపిల్లల్ని మైనర్లను పంపించకూడదు. మైనర్లు వస్తే ఏంటంటే మళ్ళీ తల్లిలు తండ్రులు ఎవరో ఒకరు రావాలి, ఎలాంటి తీసుకురావడం కష్టం అవుతుంది. అది కాకుండా పిల్లలు మరీ డెలికేట్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకురావాలి అనేది పాయింట్. సో నాకు తెలిసి ఏజ్ ఫ్యాక్టర్ ఉండాలి. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అమ్మాయి అనేది ఇవన్నీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పు చేసిందా, లేకపోతే మేజర్ అయినట్టు కార్డ్ అప్లై చేశారు అంటే లేకుండా కూడా తీసుకెళ్లి ఇతను వాడుకున్నారు ఏమో, ఇవన్నీ కొంచెం డెప్త్ లోకి వెళ్తే కానీ. అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక సినిమాకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు పూర్తి అంటే గ్రిప్ అంతా కూడా అతని దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఆ మాస్టర్ తనని కొంత లీనియన్స్ తో తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అలా ఉంటుందా? ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా కొరియోగ్రఫీ? జరిగినప్పుడు అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఏదో ప్రైవేట్ ఆల్బమో ఏదో దేనికో యాడ్ కో తీసుకెళ్లారు. సో ఇట్స్ నో వే కన్సర్న్ విత్ అస్. బాంబే ఏదో జరిగింది అంటున్నారే, అది సీరియస్ గా చెప్పాలంటే మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయిని సంబంధం వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు, ఇండస్ట్రీలోకి వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడే మేజర్ అయినాక అనేది ఇప్పుడు అది చూడాలి. అప్లై ఎప్పుడు చేసింది అనేది మనం చూడాలి, తర్వాత చూడాలి. ఈ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం షీ వాజ్ నాట్ ద మెంబర్ ఆర్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, అది ఏదో చిన్న ప్రైవేట్ దానికి. ఓకే, బట్ 2019 నుంచి 2024 చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. 5 years 2 years కరోనా పోయింది కదమ్మా. యా, సో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళింది అనేది ఒక $1 million క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఈ $1 million క్వశ్చన్ లేదమ్మా, సింపుల్ కొంచెం కళ్ళు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆమె చిన్నపిల్ల, ఫస్ట్ ఆ చిన్నపిల్లప్పుడు అది ఏం చేయాలో తెలియదు. ఆమె అక్కడ ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చారు. సో ఉండాలంటే ఇది తెలియని వయసు కదా, ఇట్లా ఉంటేనే పని అవుతుందేమో అనుకుందో, తెలియకుండా జరిగిపోయింది. ఏదో జరిగి ఉంటుంది. మనం జడ్జిమెంట్ ఇచ్చేసి ఇట్లా జరిగి ఉంటుంది ఊహించాల్సిన అవసరం లేదు. రేపు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి, వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు మనం ఊహించుకుని చెప్పుకోవటం ఎందుకు.